హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో CUET సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2025 కరెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కరెక్షన్ పోర్టల్ ఫిబ్రవరి 10, 2025 తేదీ ఓపెన్ అయింది. అప్ టు ఫిబ్రవరి 12వ తేదీ నైట్ 11:50 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఈలోపు ఎవరైనా క్యాండిడేట్స్ కరెక్షన్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక అవైలబిలిటీలో ఉండదు. నౌ ఇందులో ఏ ఆప్షన్స్ మనము కరెక్షన్ చేసుకోవచ్చు, ఏ ఆప్షన్స్ మనం కరెక్షన్ చేసుకోలేము, వాటి గురించి తెలుసుకుందాం. ఎనీ వన్ ఫీల్డ్ కెన్ బీ ఎడిటెడ్ అంటే ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. ఇన్ కేస్ ఒకదాన్ని మీరు ఎడిట్ చేస్తే ఆ తర్వాత మిగతా వాటిని ఎడిట్ చేసుకోలేరు. కాబట్టి ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్. వీటిల్లో మీరు ఏదైతే ముందు ఎడిట్ చేస్తారో అది మాత్రమే ఫిక్స్ అవుతుంది. మిగతా వాటిని మీరు ఎడిట్ చేసుకోలేరు. ఆల్ ఫీల్డ్స్ కెన్ బి ఎడిటెడ్ అంటే ఇప్పుడు చెప్పబోయే వాటిల్లో మీరు ప్రతి ఒక్కటి ఎడిట్ చేసుకోవచ్చు. అవి 10th డీటెయిల్స్, 12th డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ సిటీ సెలక్షన్ కూడా మీరు మార్చుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, పీడబ్ల్యూబీడి వీటి యొక్క డీటెయిల్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. మీరు వేటిని ఎడిట్ చేసుకోలేరు అంటే అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వీటిని మీరు ఎడిట్ చేసుకోలేరు. కరెక్షన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ వచ్చేసి exam.nta.ac.in/CUET-PG. ఇందులోకి వెళ్ళి సైన్ ఇన్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అని మనకు వెబ్సైట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా లాగిన్ పేజ్లోకి వెళ్తుంది. మీ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఏ ఆప్షన్ అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేయండి. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఫర్దర్ రిఫరెన్సెస్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే దీని ద్వారానే మీరు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే హాల్ టికెట్ని. మీరెవరైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నట్లయితే ఆ అప్లికేషన్ కన్సిడర్ చేసుకోబడదు. ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు క్వాలిఫై అయ్యాక కాలేజ్ సెలక్షన్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్పుడు మీ డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తారు. కరెక్షన్ విండో ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 12 నైట్ 11:50కి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి దానికన్నా ముందే మీరు కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మార్చి 13 నుంచి 31 తేదీ వరకు ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఎప్పుడు మీకు ఎగ్జామ్ ఉంటుంది అనేది అడ్మిట్ కార్డులో వస్తుంది. సో వెల్ ప్రిపేర్డ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.